Hello, people, welcome back to Sindhu Vlogs, and this is the last episode of OT Missed Short series. Before we leave, మేముంటున్న ప్రాపర్టీ స్టెర్లింగ్స్ ఫర్న్ హిల్ ఒక చిన్న గ్లాన్స్ కింద లాబీలో మేము బ్లాగ్ చేసాము. చూడండి, క్లైమేట్ అయితే ఇంకా అలాగే ఉంది. ఎలాగైనా స్టార్ట్ అయిపోవాలి. ఈ 1 more day అంటే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా లీవ్స్ కూడా లేవు కాబట్టి వీ హ్యావ్ టు రెజ్యూమ్ బ్యాక్ టు వర్క్. సో హియర్ ఇస్ ద లాబీ అండ్ దెర్ ఇస్ దిస్ స్మాల్ ప్రెజెంటేషన్ ఆఫ్ ట్రైబ్స్ ఆఫ్ నీలగిరీస్. సో ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి, ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర హాల్స్ అవి ఉన్నాయి. సో హియర్ ఇస్ వన్ ప్లేస్. ఇక్కడ ఈరోజు నైట్ పార్టీ అవుతుందంట, సో రెడీ అవుతుంది. అండ్ దెన్ దెర్ ఇస్ దిస్ వన్ రెస్టారెంట్ వేర్ దే ఆర్ సర్వింగ్ బఫే. వాజ్ జస్ట్ చెకింగ్ అవుట్ ద ఫుడ్ హియర్. తినడం అయితే మేము లోకల్ ఫుడే ట్రై చేస్తున్నాం కాబట్టి జస్ట్ అలా చూడడానికి వచ్చాం లాస్ట్ డే. సో ఈ వ్యూని మీకు చూపించిన తర్వాత వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రూమ్. ఎందుకంటే టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ బ్యాక్ ఫ్రమ్ హియర్ టు బెంగళూరు. దారిలో మీకు ముందు చెప్పినట్లు ఫారెస్ట్ నుంచి మళ్ళీ వెళ్తాం కాబట్టి క్లైమేట్ చాలా బాగుంది కాబట్టి పక్కా మీకు వైల్డ్ లైఫ్ కనబడుతుంది. అదంతా మీకు మేము రేపు చూపిస్తాము ఆన్ ద వే. సో హియర్ వి గో స్లీప్ టైమ్ and we're going to leave from this place tomorrow morning in the early hours. క్లైమేట్ కండిషన్స్ బట్టి టైం ముందే ఫిక్స్ చేసుకోవట్లేదు, రేపు డిసైడ్ అవుతాం. చూసారు కదా క్లైమేట్ ఎలాగుందో. వెనకాల కూర్చున్న నాకైతే ఏం కనపడటం లేదు. సోను అయితే ఐ కెన్ మేనేజ్ అని అంటున్నాడు కాబట్టి లెట్స్ గో త్రూ ద ఫారెస్ట్ రైట్ నౌ. ఇక్కడికి రీచ్ అయిన తర్వాత మాకు ఫస్ట్ కనబడింది అడవి పందులు. వాటి మీదకి కాన్సన్ట్రేషన్ అయితే సోనుదే వెళ్తుంది ఎప్పుడు ఫస్ట్. సో ఫర్ హిమ్ ఐ am going to vlog this and then going forward look at this beautiful big peacock. లుక్ బ్యూటిఫుల్ కలర్స్. అసలు ఈ క్లైమేట్లో ఎంత బాగుందో తెలుసా. మనం బెంగళూరు నుంచి ఊటీకి స్టార్ట్ అయినప్పుడు ఈ ఫారెస్ట్ నుంచి మేము ట్రావెల్ చేసాం కదా, అసలు ఏం యానిమల్స్ కానీ ఏం కనపడలేదు. మీరు నా ముందు వ్లాగ్ మిస్ అయినట్లయితే చూడండి. ఇప్పుడు అయితే మేము మంకీస్, డియర్స్, పీకాక్స్ అండ్ ఎలిఫెంట్ని కూడా మేము స్పాట్ చేసాము. వీ ఆర్ వెరీ గ్లాడ్. సైక్లోన్ ఉందని, క్లైమేట్ బాగాలేదని మేము యాక్చువల్లీ ఒక రోజు ఎక్స్ట్రా మేము ఎక్స్టెండ్ అయ్యాము. అండ్ ఈ క్లైమేట్ వల్ల మేము ఊటీ వచ్చినప్పుడు మిస్ అయిన ఈ వైల్డ్ లైఫ్ అంతా రిటర్న్లో మేము స్పాట్ చేస్తున్నాము, వ్లాగ్ చేస్తున్నాము, మీకోసం రికార్డ్ చేస్తున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. ఐ హోప్ యూ బీ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. యూ కీప్ వాచింగ్ దిస్ వ్లాగ్. వీఆర్ గోయింగ్ టు షో మచ్ more beautiful spotting and views of these animals. So keep watching, stay tuned. అండ్ సో నౌ సార్కి సాటిస్ఫాక్షన్ లేదు. ఫారెస్ట్ నుంచి బయటకు వెళ్ళడం అనేసి లోపల ఉన్న లేన్స్లోంచి కూడా తిరిగి ఈ అడవి పందుల్ని చూడడానికి నన్ను తిప్పుతున్నారు. నాకైతే చచ్చేంత భయం వేసింది, ఎందుకంటే ఈ రోడ్లో వెహికల్స్ ఫ్లో పెద్ద ఎక్కువ లేదు. బట్ దెన్ ఆఫ్టర్ కమింగ్ హియర్, సీయింగ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ, డియర్స్ రోడ్ క్రాసింగ్ చేస్తున్నాయి. అది చూసిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ. ఐ హ్యావ్ కమ్ హియర్ టు సీ దిస్ బ్యూటిఫుల్ థింగ్. సో మేమైతే వెహికల్ ఇలాగా ఆపేసి ఈ వ్యూని మొత్తం ఎంజాయ్ చేసాము. ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే ఇట్ వాజ్ డ్రిజ్లింగ్. చిన్న వర్షం ఉంది అండ్ మబ్బులు, కొండలు. ఈ వ్యూ చూసారా, లోపలికి వెళ్ళే కొద్దీ ద కౌంట్
how many deers we are seeing is just increasing. But then దానికి అర్థం లోపలికి వెళ్తే ఇంకా భయంకరమైన యానిమల్స్ కనపడతాయి అన్న భయం వేసి మేము ఇక్కడి నుంచి బయటకు వస్తున్నాం. అండ్ దెన్ డూ యూ నో వాట్ హ్యాపెన్? ఈ అడవి పంది మమ్మల్ని ఎంత అబ్జర్వ్ చేసింది అంటే ఇట్ saw us playing around in his colony and he wanted to attack us. దాన్ని చూసి మేము చాలా ఫాస్ట్గా పారిపోయాము. కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే సోను హ్యాస్ స్పాటెడ్ దిస్ ఎలిఫెంట్. ఐ కుడెంట్ అండర్స్టాండ్ వాట్ హీ వాజ్ టెలింగ్, బట్ దెన్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కెమెరా ఆన్ చేసుకుని వ్లాగ్ చేస్తూ వీ హ్యావ్ సీన్ ద స్మాల్ బేబీ ఎలిఫెంట్ హ్యావింగ్ ఇట్స్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్. సో వన్ అండ్ ఓన్లీ ఎలిఫెంట్ని మేము స్పాట్ చేసాం కాబట్టి ఒక 2-3 టైమ్స్ దాన్ని వ్లాగ్ చేయడం కోసం ఇటు అటు తిరిగాం. బట్ యాజ్ యూజువల్ అది కూడా మమ్మల్ని అబ్జర్వ్ చేసింది కాబట్టి పారిపోవడానికి టైం అయిపోయింది గురు అని ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతున్నాం. రిలీవ్డ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ ఈ క్లైమేట్లో మేము బయటికి వచ్చే ధైర్యం చేసాము అండ్ సేఫ్గా కిందకు వచ్చేసాము. మైసూర్ దగ్గరలో ఉన్నాము. వి జస్ట్ హ్యావింగ్ అ స్మాల్ కాఫీ బ్రేక్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు గో బ్యాక్ టు ద రూమ్. వీ జస్ట్ రియలైజ్డ్ మైసూర్ బెంగళూరు రోడ్ నుంచి మేము వస్తున్నాము. ఈ సేమ్ రూట్లో పూజారీస్ ఫిష్ ల్యాండ్ అని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. లంచ్ టైం ఎలాగా అయ్యింది కాబట్టి వై నాట్ స్టాప్ హియర్ అండ్ దెన్ గో బ్యాక్ టు ద రూమ్ అని మేము ఇక్కడ ఆగాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వ్లాగ్ చేయకుండా వెళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆ యాంబియన్స్ కానీ ఇక్కడున్న ఫీల్ కానీ ఆ ప్లేస్ డెకో కానీ మీరు చూస్తే నమ్మలేరు. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 25 years ఓల్డ్ ప్లేస్. ఈ హైవే మీద జర్నీ చేసే ప్రతి ఒక్కళ్ళు లంచ్ అవ్వనివ్వండి, డిన్నర్ అవ్వనివ్వండి, ఎనీ టైమ్ దే స్టాప్ హియర్ ఫర్ ఫుడ్. దే కీప్ దిస్ వింటేజ్ కలెక్షన్ ఆఫ్ కార్స్ అండ్ బైక్స్. బర్డ్స్ ఉంటాయి, ఆవులు ఉంటాయి, ఒక విలేజ్ ఫీల్ ఉంటుంది లోపలికి వెళ్తే. ఇట్స్ పూజారీస్ ఫిష్ ల్యాండ్. డెకరేషన్ లోపల కూడా అంతే ఒథెంటిక్గా ట్రెడిషనల్గా ఉంటుంది. You will not believe what you're seeing. This is a restaurant. It's a beautiful place to watch and a delight. After this beautiful, memorable and wonderful trip, బెంగళూరు నుంచి మేము హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాము అగైన్ బై రోడ్. క్లైమేట్ బాగుంది కాబట్టి అస్సలు టైం తెలియలేదు. వీఆర్ జస్ట్ ప్రొసీడింగ్. నైట్ అయింది, ఇంకా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది. సో వీఆర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ సిరీస్.